తమిళ సినీ రంగంలో దళపతిగా తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే స్థాయి సంచలనాన్ని సృష్టించారు. తన పార్టీ తమిళగా వెట్రి కళగం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తొలి అడుగుతోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఈ చారిత్రాత్మక విజయంపై కేవలం తమిళనాడే కాదు, మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విజయ్ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా రంగానికి ఉండే శక్తిని విజయ్ మరోసారి నిరూపించారని ఆయన కొనియాడారు. సినిమా చెయ్యగలిగేది ఇదే. ఇది ప్రజలను కదిలించగలదు, వ్యవస్థలను గడగడలాడించగలదు, ఒక సామాన్య వ్యక్తి ఉనికిని పవర్గా మార్చగలదు. ఇప్పుడు సినిమా కేవలం వెండితెర వరకే పరిమితం కావట్లేదు, అది క్షేత్రస్థాయిలో సత్తా చాటుతోంది. ఎలాంటి ఆర్భాటాలు, భారీ ప్రచారాలు లేకపోయినా విజయం వరించింది. ఇదే రియల్ పవర్ అని సందీప్ రెడ్డి వంగ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక సామాన్య నటుడు ప్రజానాయకుడిగా ఎదగడం వెనుక ఉన్న సినిమాటిక్ జర్నీని సందీప్ తనదైన శైలిలో అభివర్ణించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా విజయ్ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుత రంగంలో ఒక సినీ నటుడు ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యువతలో విజయ్ కి ఉన్న క్రేజ్ కేవలం సినిమాకే పరిమితం కాదని, ఓట్ల రూపంలోనూ నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పోటీ చేసిన తొలిసారే అద్భుత గణాంకాలను నమోదు చేసింది. విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినీ గ్లామర్ ను ప్రజాసేవగా మలచడంలో విజయ్ సాధించిన ఈ విజయం భవిష్యత్ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగ, మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ వంటి వారు మద్దతు తెలపడం విజయ్ ఇమేజ్ ఎంత పెరిగిందో స్పష్టం చేస్తోంది.